ఓం గణపతయే నమః శ్రీ బాలాదేవ్యే నమః। ఈ వీడియోలో కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వారి వివాహ జీవితం ఎలా ఉంటుంది, వివాహంలో ఎదురయ్యే సమస్యలు ఏమిటి, వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలి, ఇంట్లో చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి, వివాహ ఆలస్యానికి కారణాలు, పరిహారం ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం। ఈ వీడియోను పూర్తిగా చూడండి। ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే కర్కాటక రాశి వారి యొక్క వివాహ జీవితానికి సంబంధించినటువంటి ఒక స్పష్టత అనేది వస్తుంది। ముందు వీళ్ళు ఎలా ఆలోచిస్తారో, ఏ విధంగా ఉంటారో, కర్కాటక రాశి వారికి చంద్రగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది। వీరు భావోద్వేగాలు, ప్రేమ, కుటుంబ బంధాలు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే స్వభావం వీరిది। వివాహ జీవితంలో ప్రేమ, భద్రత, ఆప్యాయత, కుటుంబ సుఖం కోరుకుంటారు। వీరు భాగస్వామిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు। కుటుంబం కోసం త్యాగాలు చేయడానికైనా వెనకాడరు। భావోద్వేగ స్వభావం, కుటుంబంపై మమకారం, ప్రేమాభిమానాలు, ఎక్కువ కేరు తీసుకునేటటువంటి స్వభావం ఉంటుంది। సున్నితమైన మనస్సు, ఊహాశక్తి ఎక్కువగా ఉంటుంది। వీరు కుటుంబంతో కలిసి ప్రశాంతంగా జీవించడాన్ని ఇష్టపడతారు। అయితే వివాహ జీవితంలో ఎలా ఉంటారో, వివాహం దగ్గరకు వచ్చేసరికి కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తారు। కుటుంబాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటారు। భాగస్వామి, పిల్లల కోసం కష్టపడతారు। ఇంటి వాతావరణాన్ని ఆనందంగా ఉంచాలని చూస్తారు। రెండోది ప్రేమ మరియు ఆప్యాయత, భాగస్వామిపై గాఢమైనటువంటి ప్రేమ చూపుతారు। చిన్న చిన్న విషయాల్లో కూడా కేర్ తీసుకుంటారు। భావోద్వేగంగా బలమైన బంధం కోరుకుంటారు। మూడోది బాధ్యతాయుతమైనటువంటి స్వభావం కలిగి ఉంటారు। కుటుంబ బాధ్యతలను సీరియస్గా తీసుకుంటారు। ఇంటి అవసరాలు, పిల్లల భవిష్యత్తుపై శ్రద్ధ చూపుతారు। నాలుగవది భాగస్వామికి అండగా ఉండటం, కష్టకాలంలో భాగస్వామికి మానసిక బలాన్ని ఇస్తారు। ప్రేమతో సమస్యను తగ్గించే ప్రయత్నం చేస్తారు। కర్కాటక రాశి వారి పురుషుల యొక్క వివాహ జీవితం ఎలా ఉంటుంది అంటే, భార్యను ఎంతో ప్రేమగా చూసుకుంటారు। కుటుంబ భద్రతకు ప్రాధాన్యం ఇస్తారు। పిల్లలపై మమకారం ఎక్కువగా ఉంటుంది। కానీ భావోద్వేగ అస్థిరత్వం తగ్గించుకోవాలి, అనుమానాలను దూరంగా ఉంచాలి। ఇక మహిళల విషయానికి వస్తే ప్రేమాభిమానాలు ఎక్కువగా చూపుతారు। కుటుంబంపై, కుటుంబాన్ని చక్కగా చూసుకుంటారు। భర్తకు మానసిక బలాన్ని ఇస్తారు। కానీ చిన్న విషయాలకు బాధపడే స్వభావం తగ్గించుకోవాలి ఉంటుంది వీరికి। ప్రేమ తగ్గిందనే భావన వస్తే మానసికంగా కుంగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది వీరు। అయితే వివాహ జీవితంలో వీరికి ఎదురయ్యే సమస్యలు, సవాళ్ళు ఏమిటి? కర్కాటక రాశి వారు ప్రేమ, కుటుంబం, భావోద్వేగ బంధాలు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు। కానీ వారి సున్నితమైన మనసు, అధిక భావోద్వేగం కారణంగా దాంపత్య జీవితంలో కొన్ని సవాళ్ళు, సమస్యలు ఎదురవుతాయి। ఒకటోది ఏమిటంటే అధికమైనటువంటి భావోద్వేగం, చిన్న విషయాలు కూడా ఎక్కువగా బాధపడటం, భాగస్వామి మాటలను మనసులో పెట్టుకోవడం, దీంతో మానసిక ఒత్తిడి, దాంపత్యం దూరం పెరగవచ్చు। రెండోది అనుమానాలు మరియు భావన సరిగా లేకపోవడం, భాగస్వామిపై ప్రేమ ఎక్కువగా ఉండటం వల్ల నన్ను నిజంగా ప్రేమిస్తున్నారా అనే ఆలోచనలు అధికంగా రావటం, అధికమైనటువంటి కేర్, చిన్న విషయాలపై అనుమానం పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది। అలాగే మూడ్ స్వింగ్స్, చంద్ర ప్రభావం వల్ల మూడ్ త్వరగా మారిపోతుంది। కొన్నిసార్లు చాలా ప్రేమగా ఉంటారు, కొన్నిసార్లు మౌనంగా దూరంగా ఉండిపోతారు। దీంతో ఏమిటంటే భాగస్వామికి కన్ఫ్యూజన్, భావోద్వేగ అసౌకర్యం కలగవచ్చు। నాలుగోది గత విషయాలను మర్చిపోకపోవడం, వీరు పాత గొడవలు, పాత బాధలు, చెప్పిన మాటలు ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటారు। దీంతో చిన్న సమస్యలు కూడా మళ్ళీ మళ్ళీ బయటకు రావచ్చు, గొడవలు సాగవచ్చు। ఐదవది మౌనంగా బాధపడటం, బాధ వచ్చినప్పుడు నేరుగా మాట చెప్పకుండా మనసులో పెట్టుకోవడం, బయటకు నవ్వుతూ కనిపించినా లోపల బాధపడటం జరుగుతుంది। దీంతో భాగస్వామికి అసలు సమస్య ఏమిటో అర్థం కాకపోవచ్చు। ఇక ఆరోది కుటుంబ జోక్యం, కుటుంబ బంధాలకు ఎక్కువ విలువ ఇవ్వటం వల్ల పెద్దల అభిప్రాయాలకు అధిక ప్రాధాన్యం, దంపతుల వ్యక్తిగత విషయాల్లో కుటుంబ ప్రభావం ఎక్కువగా ఉండవచ్చు। ఏడవది భావోద్వేగంగా ఆధారపడటం, కర్కాటక రాశి వారు భాగస్వామిపై ప్రేమ, శ్రద్ధ ఎక్కువ కోరుకుంటారు। అవి తగ్గినట్లు అనిపిస్తే ఒంటరితనం, నిరాశ, మానసిక బాధ పెరగవచ్చు। ఎనిమిదవది నిర్ణయాల్లో అస్థిరత్వం, భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల లాజిక్ కంటే భావాలతో నిర్ణయాలు చేసుకోవడం, తర్వాత పశ్చాత్తాపం రావడం జరుగుతుంది। ఈ రాశి వారికి పురుషులకు ఎదురయ్యేటటువంటి సమస్యలు ఏమిటంటే భార్యపై అధిక స్వాధీన భావన, భావాలను నేరుగా చెప్పకపోవడం, చిన్న విషయాలకు ఎక్కువగా బాధపడటం। కర్కాటక రాశి వారి మహిళలకు ఏమిటంటే ప్రేమ తగ్గిందనే భావనతో మానసికంగా కుంగిపోవడం, కుటుంబం కోసం ఎక్కువ త్యాగాలు చేయడం, తమ బాధను లోపలే దాచుకోవటం। ఇక వీరి వివాహ సమస్యలకి పరిహారాలు ఇప్పుడు చూద్దాం। కర్కాటక రాశి వారికి ప్రధానంగా భావోద్వేగంగా ఒత్తిడి, అనుమానాలు, మూడ్ స్వింగ్స్, కుటుంబ కలహాలు వంటి సమస్యలు రావచ్చు। దీనికి కొన్ని పరిహార క్రియలు చూద్దాం। చంద్రగ్రహ శాంతి పరిహారం, కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కావడంతో ప్రతి సోమవారం ఉపవాసం ఉండి శివారాధన, ప్రార్థన చేయడం మంచిది। పాలు లేదా నీటితో శివాభిషేకం చేయడం, సోమాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపించడం మంచిది।
దాంపత్య శాంతి కోసం దంపతులు కలిసి పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆరాధన మంచిది. అది గృహంలో చేసుకోవడం ఇంకా మంచిది. ప్రతి పౌర్ణమి రోజున దేవాలయ దర్శనం చేయడం, ఇంట్లో సాయంత్రం దీపారాధన చేయడం మంచిది. మానసిక ప్రశాంతత కోసం భావోద్వేగాలు ఎక్కువగా ఉండడం వల్ల వీరికి ప్రతిరోజు ధ్యానం చేయడం, చంద్ర దర్శనం చేసి ప్రశాంతంగా కొంతసేపు ఉండడం, కోపం లేదా బాధ వెంటనే బయట పెట్టకుండా ప్రశాంతంగా మాట్లాడడం మంచిది. కుటుంబ సుఖశాంతుల కోసం సోమవారం పాలు బియ్యం లేదా తెల్లని వస్త్రాలు దానం చేయడం, అన్నదానం చేయడం, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం. వివాహం ఆలస్యం అయ్యే వారికి శివారాధన మంచిది. పార్వతీ పరమేశ్వరు యొక్క ఆరాధన, శివపార్వతుల యొక్క కళ్యాణం చేయడం, దర్శించడం మంచిది. నవగ్రహ ప్రదక్షిణ చేయడం, చంద్రగ్రహ శాంతి జపాలు లేదా హోమం చేయించడం మంచిది. పాటించాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు ఏమిటంటే గత విషయాలు మర్చిపోవాలి, అనుమానాలు తగ్గించుకోవాలి, భావాలు మనసులో పెట్టుకోకుండా చెప్పాలి, భాగస్వామిపై విశ్వాసం పెంచుకోవాలి, మూడు స్వింగ్స్ను నియంత్రించాలి. ఇది కర్కాటక రాశి వారి యొక్క వివాహ జీవిత విశేషాలు, సమస్యలు, పరిష్కార మార్గాలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించినటువంటి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఏదైనా మీకు జాతక సంబంధంగా కానీ వాస్తు సంబంధంగా కానీ సమస్యలు, సందేహాలు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. మా యొక్క ఫోన్ నెంబర్ ఇది. మరొక వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు స్వస్తి.